అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు. నీ జీవితం పండాలంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి. నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి. నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి. రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా తెలుసుకోలేదా వదిలిపెట్టేయి. దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో. అదొక్కటే నేర్చుకో చాలు. ఏమక్కర్లేదు. దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని రోజు ఆయనని కాసేపు చూస్తే చాలు. నేను ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా? చంటి పిల్లలు కొంచెం కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి పిల్లలు కాసేపు దాని వంక చూడటం అలవాటైతే, నేను యథార్థం చెప్తున్నా, పెద్దలు నిర్ణయం చేసింది కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చోవడం వచ్చినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు దక్షిణామూర్తి వంకే చూస్తారు. పిల్లలు అద్భుతంగా రాణిస్తారు. ఓం నమ శివాయ.